హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకు యూట్యూబ్లో ఈ మధ్య చాలా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది. అదేంటంటే ఏఐ యొక్క వీడియోస్ మనం ఏఐతో జనరేట్ చేసిన ఇమేజెస్ ఇక మానిటైజేషన్ కావు అనే ఒక న్యూస్ అయితే నడుస్తుంది. సో ఇది ఖచ్చితంగా 100% అయితే ట్రూ. సో ఒక బిగ్ షాకింగ్ అయితే ఇచ్చింది మనకు యూట్యూబ్ అందరికీ. యాజ్ పర్ 2025 అప్డేట్ ప్రకారం అయితే జూలై 15 నుంచి ఈ యొక్క ఏఐ వీడియోస్ అనేది యూట్యూబ్లో పెడితే మానిటైజేషన్ కాదు ఛానల్ అనేది అయితే ఇది ఖచ్చితంగా నిజం. మరి ఆల్రెడీ ఏఐతో వీడియో జనరేట్ చేసి పోస్ట్ చేసిన వారు ఏం చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు వీడియోస్ అయితే డిలీట్ చేయకండి. డిలీట్ చేస్తే మీ యొక్క ఛానల్కే మీకు రీచ్ ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోస్ని ఏం చేయాలంటే ప్రైవేట్లో ఆర్ అన్లిస్టెడ్లో అయితే పెట్టుకోండి. ఫస్ట్ మీరు డిలీట్ అస్సలు చేయకండి. డిలీట్ చేస్తే మీ యొక్క ఛానల్ గ్రోత్ అనేది మళ్ళీ రాదు. అండ్ యూట్యూబ్ ఈ యొక్క చేంజెస్ ఎందుకు తీసుకొచ్చిందంటే ఏఐతో చాలామంది వీడియోస్ జనరేట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నారు. సో మరి ఓన్ కంటెంట్ వాళ్ళు కూడా పోస్ట్ చేస్తున్నారు. బట్ ఏఐకి వచ్చినంత రీచ్ అనేది ఓన్ కంటెంట్కి రావట్లేదు. అండ్ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టకపోయినా ఏఐతో జనరేట్ చేసిన వాళ్ళకి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ చాలా వస్తున్నారు. సో మరి ఓన్ కంటెంట్ పెట్టిన వాళ్ళ రీచ్ అనేది తగ్గిపోతుంది. అండ్ వాళ్ళ ఎఫర్ట్స్ లేకుండా వాళ్ళకి అన్ని వ్యూస్ వస్తే యూట్యూబ్ కూడా ఎలా ఉంచుతుంది చెప్పండి. అందుకే యూట్యూబ్ అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాలసీస్ అయితే చేంజ్ చేసింది. మరి ఏం చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఏ వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఏ వీడియోస్ అప్లోడ్ చేయకూడదు నేను చెప్తాను. సో ఫస్ట్ ఏ వీడియోస్తో క్రియేట్ చేసిన వీడియోస్ అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ కావు అనే బ్రేకింగ్ న్యూస్ నిజమే అయినా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూజ్ చేస్తే మనమైతే అవి మనం ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఆ రూల్స్ ఏంటి, మానిటైజేషన్ రూల్స్ చెప్తాను. సో మనం ఏ వీడియోస్ చేసిన తర్వాత మనం ఓన్ వాయిస్ కంటెంట్ ఇస్తే మన ఓన్ వాయిస్ ద్వారా మన మానిటైజేషన్ కూడా చేసుకోవచ్చు మన ఛానల్ని. మీరు డైరెక్ట్గా ఏఐతో వీడియో అనేది జనరేట్ చేసి పోస్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది కాదు. ఇది ఖచ్చితంగా 100% ట్రూ. మీరు వీడియో జనరేట్ చేసిన తర్వాత మీ ఓన్ వాయిస్ అనేది ఇచ్చి పోస్ట్ చేయండి. అలా మీకు మానిటైజేషన్ ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది ఏఐ ద్వారా మీరు క్రియేట్ చేసిన ఇమేజెస్ ఆర్ వీడియోస్ అలాగే పోస్ట్ చేయకుండా మీ ఓన్ వాయిస్తో కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఓన్లీ కొందరు ఏం చేస్తారంటే టెక్స్ట్ వీడియోస్ అనేది డైరెక్ట్ అప్లోడ్ చేసి ఏదో ఒక మ్యూజిక్ ఇస్తారు. సో డైరెక్ట్ అలా టెక్స్ట్ వీడియోస్ అయితే అస్సలు పోస్ట్ చేయకండి. దానితో పాటు ఒక ఇమేజ్ యాడ్ చేసి టెక్స్ట్ యాడ్ చేసేసి మీ యొక్క ఓన్ వాయిస్ ఆర్ సాంగ్ ఇచ్చేస్తే మీకు నో ప్రాబ్లం. బట్ ఓన్లీ ఫర్ టెక్స్ట్ అయితే ఇవ్వకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఇమేజెస్ యాడ్ చేసి హీరో ఆర్ హీరోయిన్స్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తుంటారు కదా. సో ఇవి కూడా మానిటైజేషన్ కావు. మరి ఏం చేయాలంటే మీరు ఇమేజెస్ ప్లస్ సాంగ్ యాడ్ చేసినప్పుడు అక్కడ మీద ఏదైనా టెక్స్ట్ అనేది ఇవ్వండి. సో ఈ విధంగా చేస్తే అవుతుంది. ఓన్లీ ఇమేజెస్ మాత్రం మానిటైజేషన్ కావు. ఇది థర్డ్ వన్. అండ్ నెక్స్ట్ మనం స్నాప్చాట్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీ అదర్ సోషల్ మీడియా వీడియోస్ అనేది తెచ్చి మన యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి వారికి కూడా యూట్యూబ్ అనేది ఒక చెక్ పెట్టింది. ఎందుకంటే ఈజీగా సింపుల్గా వేరే సోషల్ మీడియాలో వీడియో డౌన్లోడ్ చేసేసి మన యూట్యూబ్లో అప్లోడ్ చేసి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేది తెచ్చుకుంటున్నారు. సో ఇది జెన్యూన్ కంటెంట్ కాదు కాబట్టి యూట్యూబ్ కూడా దీన్ని రిమూవ్ అనేది తీసేసింది. సో ఇలాంటి వీడియోస్ కూడా మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయకండి. ఏది చేసినా సరే మీ ఓన్ కంటెంట్ ఆర్ ఓన్ వాయిస్తో చేస్తే బెటర్ అండ్ రీచ్ కూడా మంచిగా వస్తుంది. సో అదర్ సోషల్ మీడియా యాప్స్ తోలికి వెళ్ళి అవి డౌన్లోడ్ చేసి మళ్ళీ యూట్యూబ్లో పోస్ట్ చేయకండి. అండ్ నెక్స్ట్ ఛానల్స్ వచ్చేసి ఏంటంటే మనం ఒక వీడియో పెడితే దానికి థంబ్నెయిల్ కరెక్ట్గా మనమే డిజైన్ చేసుకొని థంబ్నెయిల్ సెట్ చేస్తే ఓకే. బట్ ఆ వీడియోలో వేరే మ్యాటర్ ఉండి మీరు రీచ్ కోసం లేదంటే వ్యూస్ కోసం ఈ విధంగా మీరు వేరే థంబ్నెయిల్స్ వేసి ఇలా చేస్తే మీకు ఫేక్ థంబ్నెయిల్స్ మీ వీడియోకి పెడితే ఇలాంటి ఛానల్స్ కూడా మీకు మానిటైజేషన్ కావు. యూట్యూబ్ కూడా దీన్నైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోకి తీసుకోదు. ఇలాంటి ఛానల్ అయితే అస్సలే మానిటైజేషన్ కావు. సో నేను చెప్పేది మొత్తానికి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏ వీడియోస్ చేసినా ఏం చేసినా మీరు ఓన్ కంటెంట్ చేయడానికి క్రియేట్ చేసండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చికెన్ కర్రీ తీసుకుంటే
మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు చికెన్ కర్రీ అనేది చాలా వీడియోస్ అనేది వస్తుంది. సో మీ స్టైల్లో మీరు ఓన్గా మీ వీడియో క్రియేట్ చేసి మీరు ఓన్గా చేస్తే అది వేరే విషయం. సో వేరే వీడియోస్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టకుండా ఏ కంటెంట్ చేసినా మీ ఓన్ ఎఫర్ట్స్తో పెట్టిన వీడియో మాత్రమే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మనకు మానిటైజేషన్ అది అవుతుంది. థ్యాంక్ యూ.